రైట్. ఇంకా హైలైట్ ఏమున్నాయి ఇక నో మ్యారేజ్ ఓన్లీ లివ్ ఇన్, సహజీవనంపై పెరుగుతున్న మోజు నేటి యువతలో మారుతున్న ధోరణి, పెళ్లిపై ఆసక్తి చూపని కుర్రాళ్ళు, కెరియర్ సంపాదన లగ్జరీ లైఫ్ వైపే మొగ్గు, కుటుంబ వ్యవస్థకు ముప్పు తప్పదా, ఆందోళన వ్యక్తం చేస్తున్న సాంప్రదాయవాదులు, తప్పు కాదంటున్న ఆధునిక వాదులు, ఇద్దరికి విలువ ఉంటుందంటున్న సహజీవనులు. సో ఇక్కడ చూడండి, సహజీవనం మంచి పద్ధతే. ఓ అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తే తప్పేం లేదు. అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అందరూ పాత తరహా పద్ధతులే పాటించాలనడం సరికాదంట. ఇక సైకాలజిస్ట్ చెప్తా ఉన్నారు, బాధ్యతలు వదిలించుకునేందుకేనంట. భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచంలోనే అత్యంత బలమైన సామాజిక నిర్మాణంలో ఒకటి. ఒకే ఇంట్లో 3 తరాలు కలిసి నివసించగలిగే సామరస్యం ఇందులో ఉంది. చిన్నారులకు, యువతకు, వృద్ధులకు ఇదొక భద్రతా వ్యవస్థ. సహజీవనం అనేది స్వేచ్ఛ పేరుతో అనైతికతను ప్రోత్సహించే ముసుగు. ఇది సమస్యకు పరిష్కారం కాదు, బాధ్యతల నుంచి పారిపోవడానికి ఇలా చేస్తుంటారంటూ ప్రొఫెసర్ రఘునాథ శాస్త్రి చెప్తున్నారు. సో పెళ్ళికి కట్టుబాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సమాజం మనది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సహజీవనం పేరుతో కొన్ని జంటలు పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు, లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. సహజీవనం చేసే చాలామంది ఇష్టపూర్వకంగానే దీనిలోకి దిగుతున్నారు. చిన్న చిన్న ఊర్లకు సైతం ఈ ట్రెండ్ పాకుతోంది. అనుకున్నది తడువుగా కలిసిపోతున్నారు. దీనికి పెద్దగా సలహాలేవి అక్కర్లేదు కాబట్టి సులభంగా అనుబంధంలోకి దిగిపోతున్నారు. ఈ తరహా ధోరణి ప్రధాన కారణం యువతలో కెరియర్పై ఆలోచన, డబ్బు సంపాదనపై మోజుతో పాటు లగ్జరీ లైఫ్ అనుభవించడమేనని తెలుస్తోంది. ఒకప్పుడు 23 నుంచి 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం సహజంగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకునేందుకు యువత ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా యువకుల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరంతా సహజీవనం వైపే మొగ్గు చూపుతున్నారు. పిల్లలు, బంధుత్వాలనే కంటే కెరియర్, ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ అనే వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కుటుంబం, ఉమ్మడి లక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత అహంకారాలకి ప్రాధాన్యం పెరగడం, ఇక దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు ఉండడం వంటివన్నీ కూడా దాంపత్య బంధాల వైఫల్యానికి, సహజీవనాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పాలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతోమంది అనుమానపు చూపులు ఎదుర్కోవాల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించిన ఒకరిపై ఒకరు ఎటువంటి హక్కులు సక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలు లేకపోవడం లాంటి ప్రతికూలతలు కనబడుతున్న బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్క్రమించే అవకాశం ఉండడం లాంటి ఆకర్షణీయ యువతను సహజీవనం వైపు లాగుతున్నాయంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ అర్థమైంది, దీని పరమార్థం ఏంటంటే, సో రాసినటువంటి వార్త ఏంటంటే నో మ్యారేజ్ ఓన్లీ లివింగ్. నో మ్యారేజ్ ఓన్లీ లివింగ్ అంటే పెళ్ళి చేసుకుని లేదు, కలిసి బతకాలి అంతే. పెళ్ళైనా ముచ్చటనే ఉండదు, కలిసి బతకాలి. సో పెళ్ళైతే భార్యాభర్తలు లైఫ్ని ఎట్లయితే లీడ్ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటాయి. కానీ పెళ్ళైతే భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, వారిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భార్య భర్తకు, భర్త భార్యకు చెప్పి వెళ్తాడు. ఏం చేసినా భార్య భర్తకు, భర్త భార్యకు చెప్పి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ లీవింగ్ రిలేషన్ ఏదైతున్నదో, ఓన్లీ ఈ లీవింగ్ రిలేషన్లో మాత్రము ఒకరికి ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒకరికొకరు మరి పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. సీక్రెట్స్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు. బట్ ఇక్కడ ఏముంటుంది మరి ఇద్దరి మధ్య ఒప్పందం అంటే కలిసి తినాలి, కలిసి ఉండాలి, కలిసి పడుకోవాలి, అంతకుమించి ఏముండదు. ఈ కొత్తగా వచ్చినటువంటి దుకాణం ఈ హైదరాబాద్ లాంటి, లేకపోతే బెంగళూరు లాంటి కొన్ని పెద్ద పెద్ద సిటీలో కొత్తగా కొన్ని దుకాణాలు వచ్చినాయి. ఏంటంటే లీవింగ్ హాస్టల్స్, లివింగ్ హాస్టల్స్ అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండేటువంటి హాస్టల్స్ వచ్చినాయి. ఇవి వచ్చినప్పటి నుంచి సాంప్రదాయాలు ఇంకా మంట కలిసిపోయినాయి. ఇదొక బూచిగా చూపించి లివింగ్ హాస్టల్స్ వచ్చినాయి. ఇంకా అప్డేట్ కాకుండా ఎన్ని రోజులు ఉండాలి మనం, ఇంకా సాంప్రదాయాలని, ఆ పాత పద్ధతుల్ని పట్టుకొని ఇంకా ఎన్ని రోజులని ఇట్లే బతకాలి, అప్డేట్ కావద్దా, సంపాదించుకోవద్దా, మనమంటూ ఒక స్టేటస్ మెయింటైన్ చేయొద్దా అని చెప్పేసి చాలామంది యూత్ రంగుల ప్రపంచానికి అలవాటు పడుతున్నారు. పెళ్లి చేసుకోకుండా పిల్లగాడు మంచిగా హాస్టల్లో ఉండొచ్చు, కలిసి తినొచ్చు, కలిసి పడుకోవచ్చు, మరి ఇష్టం లేనప్పుడు కలిసి విడిపోవచ్చు. మాట్లాడుకొని నాకు ఇష్టం లేదు నేను విడిపోతున్నా, నీకు ఇష్టం లేదు నువ్వు విడిపో, మళ్ళీ ఇంకొక అమ్మాయిని రిలేషన్లో పెట్టుకో. సో ఇది మంచిగా ఉంది కదా. ఏమంటారు కదా, తిన్నోనికి ఒకటే కూర అయితే అడక తినటోనికి 60 కూరలు అన్నట్టు, సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే ఒకటే భార్య ఉంటుంది సచ్చేత వరకు. కట్టుకున్నటువంటి భార్య
కట్టుకున్న డే 1 నుంచి సచిన రోజులు ఒకతే భార్య ఉంటుంది. ఇది ఇంటి ఫుడ్ లెక్క. వండుకున్నోనికి ఒక కూర అయితే అడుక్కున్నోనికి 60 కూరలు అనే సామెత ఉంటుంది కదా. సో వీళ్ళు కట్టుకున్నోనికి ఒకతే భార్య. కానీ ఈ కోలివింగ్ ఈ రిలేషన్లో ఎవరు కనుక ఉంటారో, ఈ రిలేషన్ కనుక ఈ డీటింగ్లు ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఇక ఈమె కాకపోతే ఆమె కాకపోతే ఇంకో ఆమె. సో ఇట్లా అడుక్కున్నోనికి 60 కూరలు లెక్క వీళ్ళు ఎంతమందితో అంటే అంతమందితోటి లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళంతా కూడా అటువైపుగా మొగ్గు చూపుతున్నారు. కానీ వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే, నీ వృద్ధాప్యంలో నువ్వు సచ్చే ముందు ఒకవేళ సాంప్రదాయ పద్ధతిలో కనుక పెళ్లి చేసుకొని ఉంటే భార్య నీ పక్కన ఉంటే నీకు సేవలు చేస్తుంది, నీకు అనేక రకాలుగా అందుబాటులో ఉండి నీకు ధైర్యాన్ని నూరిపోస్తుంది. కానీ నువ్వే ఈ యొక్క కోలివింగ్ అని ఈ రిలేషన్ ఆ రిలేషన్ అంటే నీవు ఎంతమందితో రిలేషన్ పెట్టుకో నీకే తెలియదు. నీ లైఫ్ టైంలో నువ్వు మంచి యూత్గా ఉన్నప్పుడు, మంచి జోష్ మీద ఉన్నప్పుడు ఎంతమందితోటి రిలేషన్లో పెట్టుకో నీకు తెలియదు. నీవు పెట్టుకున్నటువంటి రిలేషన్లో పెట్టుకున్నటువంటి ఏ ఒక్కరైనా నీ వృద్ధాపంలో నీ దగ్గర ఉంటారంటే ఉండరు, నీకు ధైర్యం చెప్తారంటే చెప్పరు. నీ బతుకు రోడ్ల మీద కుక్కలు చెప్పిన ఇస్తరాకు లెక్క అవుతుంది. ఇక నేను పట్టించుకుంటూ ఉంటాడు, ఒక అనాథ కంటే దారుణంగా నీ బ్రతుకు అయిపోతుంది. కాబట్టి సో దయచేసి ఇప్పటి యువత ఈ కోలివింగ్ హాస్టల్స్ అని చెప్పేసి, కోలివింగ్ రిలేషన్స్ అని చెప్పేసి, ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసము, సింగిల్గా మూవ్ అవ్వాలని, స్టేటస్ కోసము, డబ్బుల కోసము, పరపతి కోసము, పేరు కోసము, లగ్జరీ లైఫ్ కోసం మాత్రం సాంప్రదాయాలని మంట గలపకండి. సాంప్రదాయాలు అనేటివి మరి ఇవి లాంగ్ టైం ఉన్నటువంటివి, లాంగ్ టైం రిలేషన్స్ని మెయింటైన్ చేసేటివి. సో చాలామంది యువత ఈ నో మ్యారేజ్ కాన్సెప్ట్లో పోతున్నారట. దయచేసి ఇక 30 వచ్చినాయి, 30-32 వచ్చినాయి కింద, కానీ ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం కాదు. మనం బ్రతికేది 60-70 ఏళ్ళ కంటే ఎక్కువ బతికినట్లేము. సో ఈ లైఫ్ టైంలో కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా, తోడు లేకుండా, ఫ్యామిలీకి భారంగా మారి ఎందుకు ఈ లగ్జరీ లైఫ్లో అనేది నా ఒపీనియన్. సో చూద్దాం ఇప్పటికైనా యువతలో మార్పు వస్తుందో మరి ఏం చేస్తా అనేది చూద్దాం. బట్ ఇటువంటి కోలివింగ్ అనేటువంటి అయితే పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ